కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పెరవల్లి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి వార్షికోత్సవాలు నేటి నుంచి మార్చి 10వ తారీఖు వరకు ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం ఉత్తర రాజగోపురం నందు పచ్చపచ్చని ఆకుపందిరితో మొదలయ్యే కార్యక్రమం అర్ధజన రక్షకుడు పిలిస్తే పలికే దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా పెరవల్లి శ్రీ రంగనాథ స్వామి వార్షికోత్సవాలు ప్రతిరోజు ఘనంగా జరిగాయని దేవస్థాన ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు తెలిపారు. తదనంతరం స్వామివారి తిరుమంజన కార్యక్రమం, సాయంకాలం ప్రదోషకాల పూజ సమయ విశ్వక్షీణారాధన, పుణ్యవాచనం, కలశస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో మొదటి రోజు కార్యక్రమం వైభవంగా జరుగును. తదనంతరం రెండవ రోజు స్వామివారు సింహోత్సవం 2-3-2026 సోమవారం సింహోత్సవ కార్యక్రమం. మొదటి ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పూజలు, హోమము, బలిహరణ, పగలుత్సవం. సాయంత్రం ప్రభోత్సవంపై స్వామివారు సింహవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు ప్రభోత్సవమే పురోవిధంగా వేయించేదురు. అదేవిధంగా మూడవ రోజు 3-3-2026 చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, హోమము, బలిహరణ కార్యక్రమం. స్వామివారు శేషవాహనంపై వేయించేసి ఉదయం 9 గంటలకు స్వామివారి పురవీధులు కూడా శేషోత్సవం కార్యక్రమం జరుగును. తదనంతరం చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూయబడును. అదేవిధంగా 4-3-2026 బుధవారం లంకోత్సవ కార్యక్రమం. ఉదయం ప్రత్యేక పూజలు, బలిహరణ, హోమం. తదనంతరం సాయంత్రం రామాలంకరంలో స్వామివారు లంకోత్సవ కార్యక్రమం, హనుమంత వాహనంపై లంకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయము. ఈ లంకాదహన కార్యక్రమం ప్రత్యేకంగా ఈ పెరవలి గ్రామంలో వైభవంగా జరుగును. అదేవిధంగా 5-3-2026 గురువారం గరుడోత్సవం. శ్రీదేవి శ్రీ రంగనాథ స్వామివారు శంకు చక్ర గదాహస్తములతో స్వామివారు గరుడవాహనంపై వేయించేసి పురవీధులు గుండా వేయించేసి గరుడోత్సవ కార్యక్రమం జరుగును. అదేవిధంగా 6-3-2026 గజోత్సవం. స్వామివారు గజవాహనంపై వేయించేసి మహారాజుగా పెళ్లి కొడుకుగా స్వామివారి కళ్యాణంకు సిద్ధమై ఉత్సవ కార్యక్రమం జరుపుకొని తదనంతరం 7-3-2026 శనివారం ఉదయం 5 గంటలకు చిత్తా నక్షత్రమ శ్రీదేవి భూదేవి రంగనాథ స్వామి వారికి కళ్యాణోత్సవం దేవాలయ ప్రాంగణంలో వైభవంగా పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారం జరుగును. తదనంతరం స్వామివారు రథాంగ హోమము, రథాంగ బలి కార్యక్రమం. తర్వాత బ్రహ్మరథ కార్యక్రమం 12 గంటలకు ఏర్పాటు చేయమని. అదేవిధంగా సాయంత్రం 4:30 గంటలకు మహారథోత్సవం పురవీధులు గుండా వైభవంగా జనాల మధ్య వైభవంగా కార్యక్రమం జరుగును. తదనంతరం స్వామివారి ఉత్సవ కార్యక్రమం, తిరుమంజనం కార్యక్రమం. 7-3-2026 8-3-2026 అశ్వవాహనం. స్వామివారు ఆ వేటకై బయలుదేరి అశ్వవాహనంపై వేయించేసి స్వామివారి సాయంత్రం అశ్వవాహన ఉత్సవము తదుపరి జరపబడును. తర్వాత 9-3-2026 సోమవారం ఉదయం 9 గంటల పూర్ణాహుతి వసంతోత్సవము. సాయంత్రం హంసవాహనంపై స్వామివారు అధిరోహించి పురవీధులుగా వేయించేసి ధ్వజావరణం